So okay, the next problem is majority element. Okay, firstly, what is majority element and enter chudam. So majority element, which is ఏదైనా element which is 2 అనేది ఒక element అయితే, so which is greater element అనేది greater than n/2 times ఉండాలి. సో ఓకే, దాన్ని మనం మెజారిటీ ఎలిమెంట్ అని అంటాం. సో ఇక్కడ ఏ ఎలిమెంట్ మెజారిటీ ఎలిమెంట్ అంటే 2 అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది, 1 2 3 4. ఓకే, 4 టైమ్స్ అనేది మెజారిటీ 2 అనేది రిపీట్ అయింది. సో 2 అనేది 4 టైమ్స్ రిపీట్ అయింది. సో ఇప్పుడు n డివైడెడ్ బై 2, n అంటే ఏంటి, n is the size of the array. Size of the array and the total 7 elements. So 7 divided by 2 is equals to 3. Okay, which is 3.5, near about 3. Okay, so 3. So 2 అనే ఎలిమెంట్ ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది, 4 టైమ్స్ రిపీట్ అయింది. సో ఎలిమెంట్ అనేది 4 ఈస్ గ్రేటర్ దాన్ 3. ఓకే, n by 2 which means గ్రేటర్ దాన్ 3. సో 4 అనేది మన మెజారిటీ ఎలిమెంట్. ఓకే, 2 అనేది మన మెజారిటీ ఎలిమెంట్ ఎందుకంటే ఇది 4 టైమ్స్ రిపీట్ అయింది, విచ్ ఇస్ గ్రేటర్ దాన్ 3. విచ్ ఇస్ గ్రేటర్ దాన్ 3 అంటే n/2 టైమ్స్ కన్నా గ్రేటర్గా ఉంది కాబట్టి 2 అనేది మన మెజారిటీ ఎలిమెంట్. సో ఈ మెజారిటీ ఎలిమెంట్ మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇప్పుడు మనం బ్రూట్ ఫోర్స్ సొల్యూషన్ చేద్దాం. ఫస్ట్ బ్రూట్ ఫోర్స్ సొల్యూషన్ మనం ఏం చేస్తానంటే, సో నేను ఒక ఎలిమెంట్ని పిక్ చేస్తాను. సో ఆ ఎలిమెంట్ అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అయిందో నేను యారే మొత్తంలో చెక్ చేస్తాను. సో 2 అనేది తీసుకొని 2 అనే ఎలిమెంట్ అనేది సెలెక్ట్ చేసుకొని నాకు కౌంటర్ పెడతాను. ఓకే, కౌంటర్ అనేది ఇంకొక 2 ఎన్ని టైమ్స్ 2 ఉంటే కౌంటర్ అనేది ఇంక్రీజ్ చేస్తూ వెళ్తాను. అండ్ అట్ ద లాస్ట్ టైము ఆ ఎలిమెంట్ని గ్రేటర్ దెన్ n/2 అనేది కంపేర్ చేస్తాను. ఒకవేళ అది గ్రేటర్ దెన్ n/2 ఉంటే సో ఆ ఎలిమెంట్ అనేది నా మెజారిటీ ఎలిమెంట్ అవుతుంది. ఓకే, ఇలాగ మనం బ్రూట్ ఫోర్స్ సొల్యూషన్ అనేది చేద్దాం. సో ఫస్ట్లీ ఏం చేద్దామంటే, లెట్స్ రైట్ ద కోడ్. సో ఫస్ట్ సింగిల్ లూప్ I is equals to 0, I is lesser than equals to n, I is less than n, sub to లాస్ట్ ఎలిమెంట్ వరకు మనం ఐటరేట్ చేయాలి. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ నేను ఫస్ట్ కౌంటర్ చేస్తాను. కౌంటర్ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకే, ఇంకొక లూప్ రాస్తాను విచ్ ఇస్ j ఈజ్ ఈక్వల్స్ టు 0 అండ్ j ఈజ్ లెస్సర్ దెన్ n అండ్ j ప్లస్ ప్లస్. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే ఇఫ్ ద కండిషన్ ఏంటంటే ఇఫ్ array of j అనేది ఈజ్ ఈక్వల్స్ టు array of i అయినప్పుడు అంటే దిస్ ఈస్ i ఎలిమెంట్ i ఎలిమెంట్, దిస్ ఇస్ j ఎలిమెంట్. సో ఈ రెండు ఈక్వల్ అయినప్పుడు ఏం చేయాలి, సో ఈ రెండు ఈక్వల్ అయినప్పుడు ఏం చేస్తామంటే నేను కౌంటర్ని ఇంక్రిమెంట్ చేస్తాను. వాట్ విల్ డూ, నేను ఏం చేస్తానంటే కౌంటర్ని ఇంక్రీజ్ చేస్తాను, కౌంటర్ని ఇంక్రిమెంట్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ కేసులో ఏం చేస్తానంటే లాస్ట్లో ఏం చేస్తాను మనం చెక్ చేస్తాం. మొత్తం యారే మొత్తంలో ఐటరేట్ చేసి ఆ ఎలిమెంట్ అనేది ఎన్నిసార్లు రిపీట్ అయిందో మనం మొత్తం ఐటరేట్ చేసిన తర్వాత ఏం చేస్తామంటే n/2 టైమ్స్ ఇది గ్రేటర్ దాన్ n/2 టైమ్స్ రిపీట్ అయిందో లేదని ఆ ఎలిమెంట్ని కంపేర్ చేస్తాం. సో మనం ఏం చేస్తామంటే కౌంటర్ ఈస్ గ్రేటర్ దాన్ n/2 టైమ్స్ అయితే, ఒకవేళ కౌంటర్ n/2 టైమ్స్ అయితే అప్పుడు మనం ఏం చేస్తాం, విల్ రిటర్న్ అవర్ array of i, ఆ ఎలిమెంట్ని మనం రిటర్న్ చేస్తాం. ఓకే, లేదు ఆ కేసులో అసలు ఎలిమెంట్ లేదు అండ్ ఏ ఎలిమెంట్ అరేలో n/2 టైమ్స్ రిపీట్ అవ్వలేదంటే విల్ రిటర్న్ -1. సో ఓకే, విల్ రిటర్న్ -1. సో ఇలాగ మనం ప్రతి ఒక్క ఎలిమెంట్ని చెక్ చేసుకుంటాం వస్తాం ఫర్ బ్రూట్ ఫోర్స్ సొల్యూషన్. సో ఇప్పుడు టైం కాంప్లెక్సిటీ ఎంత అవుతుంది, సో టైం కాంప్లెక్సిటీ వచ్చేసి ఇక్కడ మనం 2 లూప్స్ యూస్ చేస్తున్నాం కాబట్టి టైం కాంప్లెక్సిటీ వచ్చేసి big O of n square time complexity వస్తుంది. ఓకే, విచ్ ఇస్ big O of n square time complexity. ఓకే, ఇప్పుడు మనం బెటర్ సొల్యూషన్ చూద్దాం. ఓకే, బెటర్ సొల్యూషన్ మనం ఎలా చేస్తాం అంటే యూజింగ్ హ్యాషింగ్ యూస్ చేస్తాం. విల్ యూస్ హ్యాషింగ్ యూస్ చేస్తాం. సో హ్యాషింగ్లో ఏంటంటే ఫస్ట్ ఒక హ్యాష్ మ్యాప్ తీసుకుంటాను. ఓకే, ఐ హ్యావ్ ఎ హ్యాష్ మ్యాప్. ఒక హ్యాష్ మ్యాప్ తీసుకొని ఆ హ్యాష్ మ్యాప్లో ఏముంటాయంటే ఎలిమెంట్ ఉంటుంది, ఒక కౌంటర్ కూడా పెడతాను. ఓకే, ఒక కౌంటర్ ఉంటుంది, ఒక ఎలిమెంట్, కౌంటర్ అండ్ ఎలిమెంట్. సో ఎలిమెంట్ అనేది నా కీ అవుతుంది, కౌంటర్ అనేది నా వాల్యూ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే యారేలో ఐటరేట్ చేస్తాను. ఫస్ట్ యారేలో ఐటరేట్ చేస్తూ ఎలిమెంట్స్ని నేను హ్యాష్ మ్యాప్లోకి ఇన్సర్ట్ చేస్తాను. ఫస్ట్ నేను 2 దగ్గరికి వస్తాను. ఓకే, 2 అనేది నా ఎలిమెంట్.
సో 2 అనేది ఎలిమెంట్ ఇన్సర్ట్ చేశాను, కౌంటర్ ఎన్నిసార్లు రిపీట్ అయింది 1 టైం. ఓకే, ఇప్పుడు నేను మూవ్ అవుతాను. నెక్స్ట్ ఎలిమెంట్ ఈస్ 2. ఓకే, 2 అనేది ఎన్నిసార్లు రిపీట్ అయింది 2 టైమ్స్ రిపీట్ అయింది. సో నేను కౌంటర్ని ఇంక్రీజ్ చేస్తాను. సో కౌంటర్ని 2కి ఇంక్రీజ్ చేస్తాను. ఓకే, 2 టైమ్స్. నెక్స్ట్ మూవ్ అయ్యాను 3 అనేది లేదు హ్యాష్ మ్యాప్లో. సో 3 అనేది నేను ఇన్సర్ట్ చేశాను. 3 ఎన్నిసార్లు రిపీట్ అయింది ఓన్లీ 1 టైం. ఓకే, నెక్స్ట్ మూవ్ 3 అనేది ఎన్నిసార్లు రిపీట్ అయింది ఇప్పుడు 2 టైమ్స్. 3 అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది, రైట్. 3 అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది. నెక్స్ట్ మూవ్ 1 అనేది ఎన్నిసార్లు రిపీట్ అయింది 1 అనేది 1 టైం రిపీట్ అయింది. ఇంక్రీజ్ ది కౌంటర్ ఇంక్రీజ్ చేసిన 1 టైం రిపీట్ అయింది. దెన్ మూవ్ 2 అగైన్ 2 అనేది 3 టైమ్స్ రిపీట్ అయింది. దెన్ మూవ్ 2 అనేది 4th టైం. ఓకే, అలాగే నేను కౌంటర్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వచ్చాను. ఫస్ట్ నేను ఏం చేశాను, యారేలో ఐటరేట్ చేశాను. ఇప్పుడు నేను ఏం చేయాలి, హ్యాష్ మ్యాప్లో ఐటరేట్ చేయాలి. దేనిలో చేయాలి, హ్యాష్ మ్యాప్లో ఐటరేట్ చేయాలి. సో హ్యాష్ మ్యాప్లో ఐటరేట్ చేసినప్పుడు హ్యాష్ మ్యాప్లో నేను ఐటరేట్ చేస్తాను కాబట్టి, సో ఏ ఎలిమెంట్ అయితే ఎక్కువ టైమ్స్ విచ్ ఇస్ n/2 టైమ్స్ కన్నా గ్రేటర్ ఏ ఎలిమెంట్ అయితే ఉందో, n/2 ఎంత, n/2 ఈస్ 3. సో ఏ ఎలిమెంట్ అనేది ఎక్కువసార్లు రిపీట్ అయింది విచ్ ఇస్ 2. సెకండ్ ఎలిమెంట్ అనేది 4 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి, సో 2 అనేది నా మెజారిటీ ఎలిమెంట్. 2 ఈస్ మెజారిటీ ఎలిమెంట్. 2 ఈస్ గ్రేటర్ దాన్ 3. సో ఇలాగ నేను నా ఎలిమెంట్ని ఫైండ్ అవుట్ చేశాను విచ్ ఇస్ 2. సో 2 అనేది నా మెజారిటీ ఎలిమెంట్స్. సో 2 అనేది నా మెజారిటీ ఎలిమెంట్. సో టైం కాంప్లెక్సిటీ ఎంత వస్తుంది? సో టైం కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ ఆఫ్ n లాగరిథమిక్ ఆఫ్ n. ఎందుకు ఇది బిగ్ ఆఫ్ n లాగరిథమిక్ ఆఫ్ n? ఎందుకంటే ఆర్డర్డ్ మ్యాప్కి. ఓకే, దిస్ ఈస్ ఫర్ ఆర్డర్డ్ మ్యాప్ యొక్క టైం కాంప్లెక్సిటీ ఇది. ఓకే, అదే అన్ఆర్డర్డ్ మ్యాప్ అయితే బిగ్ ఆఫ్ టైం కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ ఆఫ్ n ఉంటుంది. దీనికి అన్ఆర్డర్డ్ మ్యాప్కి, ఇది ఆర్డర్డ్ మ్యాప్కి టైం కాంప్లెక్సిటీ. అండ్ మనం ఏం చేసాం, ఫస్ట్ మనం యారీలో ఐటరేట్ చేసాం విచ్ ఇస్ n లాగరిథమిక్ ఆఫ్ n. ఓకే, తర్వాత మ్యాప్ 1 సెకండ్. ఫస్ట్ మనం ఆర్డర్డ్ మ్యాప్ యూస్ చేసాం కాబట్టి, సో టైం కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ ఆఫ్ n లాగరిథమిక్ ఆఫ్ n టైం కాంప్లెక్సిటీ ప్లస్ మనం హ్యాష్ మ్యాప్లో కూడా ఐటరేట్ చేసాం. రైట్, ఈ హ్యాష్ మ్యాప్లో కూడా మనం ఐటరేట్ చేసి ఏ ఎలిమెంట్ అయితే n/2 టైమ్స్ కన్నా గ్రేటర్ ఎలిమెంట్ ఉంది, మెజారిటీ ఎలిమెంట్ ఉందో దాన్ని మనం ఫైండ్ అవుట్ చేసాం. సో దానికి టైం కాంప్లెక్సిటీ ఎంత వచ్చింది, దానికి టైం కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ ఆఫ్ n. సో ఇది ఎందుకంటే ట్రావర్స్ ఇన్ మ్యాప్లో ట్రావర్స్ చేయడం కోసం ఇది టైం కాంప్లెక్సిటీ. సో ఇది ఎందుకంటే ఆర్డర్డ్ మ్యాప్ టైం కాంప్లెక్సిటీ, ఆర్డర్డ్ మ్యాప్ టైం కాంప్లెక్సిటీ, రైట్. సో ఇది మన ఓవరాల్ టైం కాంప్లెక్సిటీ. ఓకే, స్పేస్ కాంప్లెక్సిటీ ఎంత వస్తుంది? స్పేస్ కాంప్లెక్సిటీ ఈజ్ బిగ్ ఆఫ్ n. ఓకేనా, ఒకవేళ మనకి ఇచ్చిన యారీలో అన్ని యూనిక్ ఎలిమెంట్స్ ఉంటే, అన్ని యూనిక్ ఎలిమెంట్స్ స్టోర్ చేయడం కోసం అన్ని యూనిక్ ఎలిమెంట్సే కాబట్టి, సో స్పేస్ కాంప్లెక్సిటీ అనేది బిగ్ ఆఫ్ n అవుతుంది, రైట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఆప్టిమల్ సొల్యూషన్. సో ఆప్టిమల్ సొల్యూషన్లో మనం ఏం యూస్ చేస్తామంటే మోరిస్ ఓటింగ్ ఆల్గరిథం యూస్ చేస్తాం. మోరిస్ ఓటింగ్ అల్గారిథం యూస్ చేస్తాం. ఓకే, మోరిస్ ఓటింగ్ ఆల్గరిథం. సో మోరిస్ ఓటింగ్ ఆల్గరిథం అనేది టూ వేరియబుల్స్ మీద బేస్ అయి ఉంటుంది. ఒకటి వచ్చేసి ఎలిమెంట్, ఇంకొకటి వచ్చేసి కౌంటర్. ఓకేనా, ఈ టూ వేరియబుల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో లెట్స్ సీ ఎలాగో చూద్దాం. ఓకే, ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్స్ టు అండ్ సెకండ్. సో ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్స్ టు అండ్ కౌంటర్. ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్స్ టు ఫస్ట్ ఎలిమెంట్ అనేది ఇనిషియలైజ్ అవ్వకుండా ఉంటుంది. ఓకేనా, ఏ వాల్యూ అంటే మనం యారేలో ఐటరేట్ చేద్దాం. సో ఓకే, ఫస్ట్ నా ఎలిమెంట్ వచ్చేసి 7. ఓకే, కౌంటర్ అనేది ఇనిషియలీ 0 ఉంటుంది, రైట్. సో ఓకే, కౌంటర్ నేను 7 కాబట్టి, ఎలిమెంట్ 7 కాబట్టి నేను కౌంటర్ని 1కి ఇంక్రీజ్ చేశాను. దెన్ ఐ విల్ మూవ్ 7 కౌంటర్, సేమ్ ఎలిమెంట్ కాబట్టి నేను కౌంటర్ని 2కి ఇంక్రీజ్ చేశాను. దెన్ ఐ విల్ మూవ్. ఓకే, నెక్స్ట్ 5 కాబట్టి నేను నా కౌంటర్ని డిఫరెంట్ ఎలిమెంట్ కాబట్టి ఇప్పుడు నా ఎలిమెంట్ అనేది 5, రైట్. 5 కాబట్టి నేను ఏం చేశాను, నా కౌంటర్ని 1కి డిక్రిమెంట్ చేశాను. ఓకేనా, 1కి డిక్రీజ్ చేసేసాను నా కౌంటర్ని. ఓకే, దెన్ ఐ విల్ మూవ్. అగైన్ నా ఎలిమెంట్ 7 కాబట్టి నేను ఇప్పుడు ఏం చేశాను, కౌంటర్ని ఇంక్రీజ్ చేశాను.
కౌంటర్ అనేది 2కి వెళ్ళిపోయింది. సో ఓకే దెన్ ఐ విల్ మూవ్. నెక్స్ట్ 5 ఎలిమెంట్ నాది. 5 ఎలిమెంట్ డిఫరెంట్ ఎలిమెంట్ కాబట్టి 5 ఇప్పుడు ఏం చేయాలి, కౌంటర్ని 1కి డిక్రీస్ చేయాలి. ఓకే దెన్ ఐ విల్ మూవ్. నెక్స్ట్ 1 వచ్చింది ఎలిమెంట్. సో ఓకే ఇప్పుడు నా ఎలిమెంట్ ఏంటి, విచ్ ఇస్ 1 నా ఎలిమెంట్. సో ఇప్పుడు 1 ఎలిమెంట్ కాబట్టి డిఫరెంట్ ఎలిమెంట్ కాబట్టి నేను ఏం చేయాలి, కౌంటర్ని డిక్రీస్ చేయాలి కాబట్టి నా కౌంటర్ వచ్చేసి ఇప్పుడు 0 అయిపోయింది. ఓకే సో ఇప్పుడు ఇక్కడ అసలు ఏం జరిగిందో చూద్దాం. ఫస్ట్ మనకి ఇచ్చిన ఎలిమెంట్స్ ఏంటి, ఇక్కడ మనం చేసిన ఎలిమెంట్స్ ఏంటి, విచ్ ఇస్ 7 ఓకే 7 7 5 7 5 అండ్ 1. ఓకే ఫస్ట్ ఇక్కడ ఏం జరిగిందంటే ఎప్పుడైతే మన ఎలిమెంట్ అనేది 7 వచ్చిందో మనం ఏం చేసాం, అప్పుడు కౌంటర్ని ఇంక్రిమెంట్ చేస్తూ వెళ్ళాం. ఓకే సో కౌంటర్ని ఇంక్రిమెంట్ చేస్తూ వెళ్ళాం. సో ఎప్పుడైతే వేరే ఎలిమెంట్ ఏదైనా వచ్చిందో అప్పుడు ఏం చేసాం, మనం కౌంటర్ని డిక్రిమెంట్ చేశాం. సో ఇక్కడ ఎలిమెంట్ 7 అనేది ఎలిమెంట్ 7 అనేది ఎన్ని టైమ్స్ ఇంక్రిమెంట్ అయింది, 1 2 3. ఓకే 3 టైమ్స్ ఇంక్రిమెంట్ అయింది. 3 టైమ్స్ ఎన్ని టైమ్స్ ఇంక్రిమెంట్ అయింది, 3 టైమ్స్ ఇంక్రిమెంట్ అయింది. సో ఇక్కడ రిమైనింగ్ ఎలిమెంట్స్ అదర్ ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయి, అదర్ ఎలిమెంట్స్ 5 1. సో ఈ రెండు మనకి ఎన్ని టైమ్స్ డిక్రిమెంట్ అయ్యాయి, 1 2 3 3 టైమ్స్ డిక్రిమెంట్ అయ్యాయి. అండ్ లాస్ట్కి వచ్చేసరికి 1 ఉంది కాబట్టి ఎలిమెంట్ ఈక్వల్ టు 0 అయిపోయింది. కౌంటర్ ఏమైపోయింది, కౌంటర్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అయిపోయింది. అట్ లాస్ట్ కౌంటర్ అనేది 0 అయిపోయింది. రైట్ సో 7 అనేది 7 అనేది నాట్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు n/2. 7 అనేది నా మెజారిటీ ఎలిమెంట్ కాదు. సో ఓకేనా, నా మెజారిటీ ఎలిమెంట్ కాదు. సో 7 అంటే ఏంటి, 7 గాట్ క్యాన్సిల్డ్. 7 ఎలిమెంట్ని మనం ఏం చేసాం, 7 ఎలిమెంట్ని మనం క్యాన్సిల్ చేసేసాం. ఓకే ఇంకా 7 అనేది మనం చెక్ చేయాలి. 7 ఎలిమెంట్ని మనం క్యాన్సిల్ చేసేసాం. ఓకే ఇప్పుడు మనం నెక్స్ట్ ఎలిమెంట్కి వెళ్ళిపోతాం, విచ్ ఇస్ 5. ఓకే ఇప్పుడు మనం 5 నుంచి చెక్ చేద్దాం. సో ఓకే ఐ విల్ క్లీన్ ఇట్. సో గుడ్ అండర్స్టాండింగ్ కోసం. ఓకే కౌంటర్ అనేది 0. ఓకే ఇప్పుడు 5 ఎలిమెంట్ కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, కౌంటర్ అనేది 1కి ఇంక్రీజ్ అవుతుంది. దెన్ ఐ విల్ మూవ్. నెక్స్ట్ 7 ఎలిమెంట్. ఓకే 7 ఎలిమెంట్ కాబట్టి ఏం చేస్తాం, మనం కౌంటర్ని డిక్రీజ్ చేస్తాం. ఓకే కౌంటర్ అనేది 0కి డిక్రీజ్ అయిపోయింది. దెన్ విల్ మూవ్. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మన ఎలిమెంట్ చెక్ చేసాం, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చెక్ చేసేసాం. ఓకే నెక్స్ట్ ఎలిమెంట్ ఈజ్ 5. ఓకే 5 నెక్స్ట్ ఎలిమెంట్ విచ్ ఇస్ 5. అగైన్ ఎలిమెంట్ అనేది 5, కౌంటర్ అనేది 0. సో ఎలిమెంట్ 5 కాబట్టి మనం కౌంటర్ని 1కి ఇంక్రీజ్ చేసాం. దెన్ విల్ మూవ్. అగైన్ ఎలిమెంట్ ఈస్ 5, తో కౌంటర్ని 2కి ఇంక్రీజ్ చేసాం. అగైన్ విల్ మూవ్. ఓకే ఎలిమెంట్ ఈస్ 7, సో కౌంటర్ అనేది 1కి డిక్రిమెంట్ అవుతుంది. 1కి డిక్రిమెంట్ అయింది. ఓకే సారీ, ఇక్కడ ఇంకొక 7 ఉండాలి. ఓకే దట్స్ మై మిస్టేక్, ఇంకొక 7 ఉండాలి. సో ఓకే 7 ఓకే 1కి డిక్రిమెంట్ అయింది. నెక్స్ట్ ఇంకొక 7, సో అగైన్ మనకి 0కి డిక్రిమెంట్ అయింది. ఓకే 0కి డిక్రిమెంట్ అయిపోయింది. సో ఓకే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకి కౌంటర్ అనేది 0 వచ్చేసింది. రైట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మన కౌంటర్ అనేది 0 వచ్చింది. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మన కౌంటర్ అనేది 0 వచ్చింది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కౌంటర్ అనేది 0కి వచ్చేసింది. రైట్ విల్ మార్క్ దిస్. సో హియర్ టు హియర్ మన కౌంటర్ అనేది అగైన్ 0కి వచ్చేసింది. ఓకే నెక్స్ట్ ఎలిమెంట్ విచ్ ఇస్ 5. సో ఇక్కడ ఏం జరిగింది, 5 అనేది 2 టైమ్స్ ఇంక్రిమెంట్ అయింది. ఓకే 7 అనేది 2 టైమ్స్ డిక్రిమెంట్ అయింది. సో ఇక్కడ 5 ఎలిమెంట్ అనేది ఇప్పుడు క్యాన్సిల్ అయిపోయింది. రైట్ సో ఓకే విల్ మూవ్ టు అనదర్ ఎలిమెంట్. నెక్స్ట్ విచ్ ఇస్ 5. సో కౌంటర్ అనేది 0, ఇప్పుడు మన ఎలిమెంట్ అనేది 5, సో ఇప్పుడు కౌంటర్ అనేది 1కి ఇంక్రీజ్ అయింది. దెన్ విల్ మూవ్. ఇప్పుడు కౌంటర్ అనేది 2కి ఇంక్రీజ్ అయింది, సేమ్ ఎలిమెంట్. దెన్ కౌంటర్ అనేది 3కి ఇంక్రీజ్ అయింది, సేమ్ ఎలిమెంట్. దెన్ కౌంటర్ అనేది 4కి ఇంక్రీజ్ అయింది. సో ఇప్పుడు మన మెజారిటీ ఎలిమెంట్ ఏంటి, విచ్ ఇస్ 5. ఓకే విచ్ ఇస్ 5. సో ఈ సైజ్ ఆఫ్ ద ఏరియా అంతా విచ్ ఇస్ 16, n ఈజ్ ఈక్వల్స్ టు 16. ఇప్పుడు మన సైజ్ ఆఫ్ ద ఏరియా అంతా విచ్ ఇస్ 16. సో ఓకే 16 కాబట్టి సో n డివైడెడ్ బై 2 ఈజ్ ఈక్వల్స్ టు 16 డివైడెడ్ బై 2 విచ్ ఇస్ 8.
సో ఇక్కడ మన మెజారిటీ ఎలిమెంట్ ఏంటి, విచ్ ఇస్ 5. మెజారిటీ ఎలిమెంట్ విచ్ ఇస్ 5. సో 5 అనేది ఎనీ టైమ్స్ రిపీట్ అయింది. 5 అనేది టోటలీ 1 2 3 4 5 6 7 8 9 టైమ్స్. ఓకే, 9 టైమ్స్ మన 5 ఎలిమెంట్ అనేది రిపీట్ అయ్యింది. సో 5 అనేది 9 టైమ్స్ రిపీట్ అయింది అండ్ విచ్ ఇస్ గ్రేటర్ దాన్ అబౌవ్ మెజారిటీ ఎలిమెంట్ విచ్ ఇస్ n/2 కన్నా గ్రేటర్ దాన్. సో 5 అనేది మన మెజారిటీ ఎలిమెంట్ అయింది. ఓకే, n/2 టైమ్స్ కన్నా గ్రేటర్ కాబట్టి 5 అనేది. సో అవర్ మెజారిటీ ఎలిమెంట్ ఈజ్ 5. ఓకేనా, అవర్ మెజారిటీ ఎలిమెంట్ ఈజ్ 5. సో ఇప్పుడు మనం 3 స్టెప్స్లో ఇది మనం పర్ఫామ్ చేయాలి. 3 స్టెప్స్లో ఏం చేయాలంటే, స్టెప్ 1లో ఫస్ట్ అప్లై మోరిస్ వోటింగ్ అల్గోరిథం. ఓకే, స్టెప్ 2లో ఏం చేయాలంటే, స్టెప్ 2లో వెరిఫై ఇఫ్ ఎలిమెంట్ ఈజ్ మెజారిటీ ఆర్ నాట్. ఓకేనా, ఎలిమెంట్ మనకు వచ్చిన ఎలిమెంట్ అనేది మెజారిటీ ఎలిమెంటా కాదా అని వెరిఫై చేయాలి, విచ్ ఇస్ n/2 టైమ్స్. ఓకే, ఎలిమెంట్ చూడాలి మనం n/2 టైమ్స్ కన్నా గ్రేటరా కాదా అని. ఓకేనా, సో మనం ఏం చేస్తామంటే యారేలో తర్వాత ఏం చేయాలంటే, మనం యారేలో ఐటరేట్ చేసి ఆ ఎలిమెంట్ అనేది 5 అనే ఎలిమెంట్ అనేది ఎనీ టైమ్స్ రిపీట్ అయిందో చూసి అది గ్రేటర్ దాన్ n/2 టైమ్స్ అయితే సో అదే మన మెజారిటీ ఎలిమెంట్. ఓకే, ఇలాగ మనం ఆప్టిమల్ సొల్యూషన్ మోరిస్ వోటింగ్ అల్గోరిథం యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, విచ్ ఇస్ సింపుల్. సో ఇప్పుడు మనం ఏం చేసాం అదే యాస్టీస్ కోడ్ రాద్దాం. సో విల్ రైట్ ద కోడ్, యాస్టీస్ కోడ్. ఫస్ట్ స్టెప్ 1 ఏంటి, అప్లై మోరిస్ వోటింగ్ అల్గోరిథం. ఓకే, మోరిస్ వోటింగ్ అల్గోరిథం అప్లై చేద్దాం. ఫస్ట్ మనం ఏం చేసాం, ఇంట్ కౌంటర్ ఈజ్ ఈక్వల్స్ టు 0 కౌంటర్ తీసుకున్నాం విచ్ ఇస్ 0 అండ్ ఇంట్ ఎలిమెంట్ అని 2 ఎలిమెంట్ తీసుకున్నాం విచ్ ఇస్ 0. ఓకేనా, కౌంటర్ అనే వేరియబుల్, ఎలిమెంట్ అనే వేరియబుల్ తీసుకున్నాం. ఓకే, దెన్ మనం ఏం చేసాం, విల్ ఐటరేట్ ది అరే విచ్ ఇస్ I is equals to 0 and I is less than array dot size. ఓకే, I plus array dot size. సో ఫస్ట్ మనం ఏం చేసాం, ఇఫ్ కౌంటర్ అనేది ఈక్వల్ టు 0 ఉన్నప్పుడు కౌంటర్ అనేది 1 అవుతుంది. ఓకే, ఎప్పుడు ఎలిమెంట్ అనేది ఈక్వల్ టు అరే ఆఫ్ I అయినప్పుడు. ఓకేనా, ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్స్ టు అరే ఆఫ్ I అయినప్పుడు దెన్ మన కౌంటర్ అనేది 1కి ఇంక్రిమెంట్ అవుతుంది. సో ఓకేనా, ఎల్స్ ఇఫ్ అరే ఆఫ్ I అనేది ఈక్వల్ టు ఎలిమెంట్ అయినప్పుడు కౌంటర్ ఏం చేస్తాం, మనం కౌంటర్ని ఇంక్రిమెంట్ చేస్తాం, కౌంటర్ని ఇంక్రీజ్ చేస్తాం. ఎల్స్ మనం కౌంటర్ని డిక్రిమెంట్ చేస్తాం, విల్ డిక్రిమెంట్ ది కౌంటర్. ఓకే, సో ఇది మన స్టెప్ 1. ఓకే, దిస్ ఈస్ అవర్ స్టెప్ 1, అప్లై మోరిస్ వోటింగ్ అల్గోరిథం. సో స్టెప్ 2లో ఏంటి, ఎలిమెంట్ ఏదైతే ఉందో మెజారిటీ ఎలిమెంట్ కాదా అని చెక్ చేయాలి. ఓకే, ఎలిమెంట్ అనేది మెజారిటీ ఎలిమెంట్ కాదా అని చెక్ చేయాలి. సో దానికోసం ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఇంట్ కౌంటర్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0 అని నేను ఇన్స్టైల్ చేశాను. తర్వాత ఇంకొక లూప్. సో యారేలో ఐటరేట్ చేసి ఆ ఎలిమెంట్ అనేది ఎన్నిసార్లు రిపీట్ అయిందో మనం చెక్ చేయాలి, విచ్ ఇస్ array dot size and I plus plus. సో అందుకే ఇంకొక లూప్. సో ఇఫ్ array of I అనేది గ్రేటర్ దాన్ array dot size n divided by 2. ఓకే, విచ్ ఇస్ n divided by 2 అని అర్థం. ఓకే, n/2 టైమ్స్ అయిందో అప్పుడు రిటర్న్ అవర్ ఎలిమెంట్. సో ఓకే, అది ఎలిమెంట్ని రిటర్న్ చేయాలి, లేకపోతే విల్ రిటర్న్ -1. ఎలిమెంట్ అనేది లేకపోతే విల్ రిటర్న్ ది -1. ఓకేనా, రిటర్న్ -1. సో ఇలాగా మనం 2 స్టెప్స్ని పర్ఫామ్ చేసాం. స్టెప్ 1 ఏంటంటే మనం మోరిస్ వోటింగ్ అల్గోరిథం అప్లై చేసాం. తర్వాత ఏమో మెజారిటీ ఎలిమెంట్ అనేది ఉందో లేదో అని చెక్ చేసాం. ఓకే, దాట్స్ ఇట్, సింపుల్. సో ఇప్పుడు టైం కాంప్లెక్సిటీ అనలైజ్ చేస్తే, సో టైం కాంప్లెక్సిటీ వచ్చేసి విచ్ ఇస్ big O of n plus this is for big O of n. ఓకేనా, this is big O of n, మోరిస్ వోటింగ్ అల్గోరిథం big O of n plus
నెక్స్ట్ బిగ్ O ఆఫ్ n. ఎందుకంటే మనం మనకిచ్చిన అరేలో మనకిచ్చిన ప్రాబ్లంలో మెజారిటీ ఎలిమెంట్ అనేది ఉందా లేదా అని చెక్ చేస్తాం. ఓకే, అందుకనే. ఓకే, వెరిఫై చేయడం కోసం. దిస్ ఈస్ ఫర్ వెరిఫైయింగ్ మెజారిటీ ఎలిమెంట్ ఇన్ ది ప్రాబ్లం. ఓకేనా, ఇది వెరిఫై చేయడం కోసం ఇది టైం కాంప్లెక్సిటీ. ఓకే, ఈ టైం కాంప్లెక్సిటీ విచ్ ఇస్ బిగ్ O ఆఫ్ n. సో స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ O ఆఫ్ 1. నో ఎక్స్ట్రా స్పేస్. ఓకే.